జోధా నాన్నగారు జోధా వద్దు తల్లి, నువ్వెంతో ధైర్యశాలివి కదా, నువ్వు ఇలా కన్నీళ్లు పెట్టుకోకూడదు. ఇప్పుడు నేను వచ్చేసాను కదా తల్లి, మీ నాన్నను వచ్చేసాను కదమ్మా. అన్నీ చక్కబడతాయమ్మా, అన్నీ చక్కబడతాయి. అలా అనుకోకు జోధా. షహన్షా గారు పశ్చాత్తాపడ్డారు. వారు నిన్ను వెతుక్కుంటూ ఆమెరకు వచ్చారు. క్షణం కూడా విశ్రాంతి లేకుండా వారు నీకోసం తిరగని చోటంటూ లేదు. జోధా, నాకు వారి కళ్ళల్లో కనిపించింది. నేను వారి పశ్చాత్తాపం చూశాను. నేనేదో వారిని సమర్థించడానికి ప్రయత్నిస్తున్నాను అనుకోకు. నేను వారు నీ వియోగంతో దహించుకుపోవడం చూశాను. నువ్వు తీసుకునే ఏ నిర్ణయమైనా సముచితమేనని నాకు తెలుసు. రాజపుత్ర వంశంలో జన్మించిన ఏ స్త్రీ అయినా నువ్వు చేసిన పనే చేస్తుంది తల్లి. అయినప్పటికీ నేను అడిగేది ఏంటంటే, నువ్వు షహన్షా గారిని క్షమించమ్మా. కాదు, నీకు ఆగ్రా వెళ్ళడం ఇష్టం లేకపోతే అదేం పర్వాలేదు. నువ్వు నాతో పాటు ఆమెరుకురా. లేదు నాన్నగారు, నేను ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాను. నేను మీతో పాటు రాదలుచుకోలేదు. తల్లి జోధా, నీ తల్లి నీతో ఎంతో కఠినంగా మాట్లాడిందని నాకు తెలుసమ్మా. ఆవిడ ఉద్దేశం ఏమిటంటే, మీ కుటుంబం విచ్ఛిన్నం కాకూడదని. వారితో నీ సంబంధాలు తెగిపోవడం మీ అమ్మకు ఎంతమాత్రం ఇష్టం లేదు. కానీ తను ఇప్పుడు చాలా బాధపడుతోంది. నీ గురించి ఎంతో బెంగపడుతోంది. నీ కోసం తను కుమిలి కుమిలి ఏడవడం నేను కళ్ళారా చూశాను. అలాంటి తల్లి మీద నీకింత కోపమా? తల్లి, నీ పట్ల మీ అమ్మకున్న ప్రేమ మీద అలాగే నా మీద నమ్మకం లేదా? ఒక తండ్రి విషయంలో ఇది చావుతో సమానం. తండ్రి బతికుండగానే తన కూతురు ఇలా దిక్కులేనిది అయిపోవడం ఏ తండ్రి సహించలేడు. జోధా, ఆమెరు మీద నీకు అన్ని హక్కులు ఉన్నాయి. నాకున్న అధికారం, సంపద మీద నీకు సమానమైన హక్కు ఉంది తల్లి. కూతుళ్ళ వాటా ఎన్నటికీ తరిగిపోయేది కాదు. పెళ్ళైన తర్వాత కూడా కూతుళ్ళకి తమ పుట్టింటిపై సమాన హక్కులు ఎలా ఉంటాయో అలాగే నీకు ఉంటాయి తల్లి. నీ పుట్టింటి తలుపులు నీ రాక కోసం సదా తెరిచే ఉంటాయి. నువ్వు నాతో రాక తప్పదు జోధా. కనీసం మీ అమ్మ కోసమైనా రావాలి. లేదు నాన్నగారు, నేను రాలేను. నేను రావడం లేదు. సరే, అయితే నువ్వు మొండిదానివైతే నేను నీకన్నా మొండివాణ్ణి తల్లి. నా రాజ్యం అన్నీ వదిలేసి ఇక్కడే ఉండిపోతాను, ఈ ఆశ్రమంలోనే. నువ్వు రాకుండా నేను ఇక్కడి నుంచి కదిలేది లేదు. లేదు నాన్నగారు, అంత మాట అనకండి. అదే గనక మీ కోరికైతే నేను మీతో పాటు వచ్చేస్తాను.